అందరికీ నమస్కారం. సుబ్రహ్మణ్య శర్మ గారి కలం నుంచి అత్యద్భుతమైనటువంటి గజల్స్ వస్తున్నాయి. వాటిని నా గళం ద్వారా వీలైనంత వరకు మీ అందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గజల్ ప్రక్రియ గురించి కొంతమంది మన వాళ్ళు రాసేది గజల్ కాదని, అవేవో ఉర్దూ, అరబ్బీ వాటిల్లో ఏదో పర్షియన్ లాంగ్వేజ్లో వాళ్ళ సంస్కృతికి సంబంధించిందని, అలాగే ఉండాలి అని కొంతమంది మొండివాదం అనండి, వితండవాదం అనండి చేస్తూ ఉంటారు. కానీ మనకి మన మనసుకి నచ్చే విధంగా ఏదైనా ఉంటే అది కవిత్వం కావచ్చు, ఒక పాట కావచ్చు, కథ కావచ్చు, కథానిక కావచ్చు, ఏదైనా సరే మనకి హృదయంగా అనిపించింది, అందులో లోతైన అర్థం కనిపిస్తుంది అని అనిపించినప్పుడు అది మనం గొప్ప ప్రక్రియగా భావించాలి. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నా మట్టుకు నాకు ఇప్పటిదాకా ఎన్నో పాటలు పాడాను, లలిత గీతాలు పాడాను, జానపద గీతాలు పాడాను. కానీ గజల్స్కి సంబంధించినటువంటిది సి నారాయణ రెడ్డి గారు లాంటి వ్యక్తుల దగ్గర నుంచి డాక్టర్ రెంటాల వెంకటేశ్వరరావు గారు ఇటువంటి వాళ్ళు రాసినటువంటి పాటలకి అత్యంత ప్రాచుర్యం పొందటానికి కారణం కూడా ఒక గాయకుడే, అంటే గజల్ శ్రీనివాస్. ఇటువంటి వారు వాటిని ప్రపంచవ్యాప్తంగా గజల్ ప్రక్రియని వాళ్ళు అవలంబించుకుని ఒక వృత్తిగా తీసుకుని దాంట్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అటువంటిప్పుడు జనామోదాన్ని పొందిన ఏ ప్రక్రియ అయినా అది గొప్పదే. అందులో ముఖ్యంగా నాకు సుబ్రహ్మణ్య శర్మ గారు రాసినటువంటి ఆ గజల్స్ చాలా మనసుకి ఆనందాన్ని, ఒక సంతోషాన్ని, తెలియకుండానే గొప్ప మన జీవిత సత్యాలను తెలియజేసేటువంటి విషయాలు ఉన్నాయని అనిపిస్తుంది. అందుకే వారు రాసిన వాటిని ఇంకో 10 మందికి చేరవేసే పద్ధతిలో నేను పాడే ప్రయత్నం చేస్తున్నాను. వినండి. కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు? కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు? మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు? కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు? మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు? మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు? ఎంత అర్థాన్ని ఇస్తుందో చెవులు ఒగ్గి వినండి. కలిసిన మనసులు వెన్నెల నదిలో వాటని కలువలు. కలిసిన మనసులు వెన్నెల నదిలో వాటని కలువలు. ఇవ్వడమంటే తెలియని వాడికి స్నేహం ఎందుకు? ఇవ్వడమంటే తెలియని వాడికి స్నేహం ఎందుకు? కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు? మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు? దాచిన కొద్ది దాహము పెరుగును, కోర్కెలు మిగులును. దాచిన కొద్ది దాహము పెరుగును, కోర్కెలు మిగులును. చీకటి కోరలు చూడని వాడికి దీపం ఎందుకు? చీకటి కోరలు చూడని వాడికి దీపం ఎందుకు? కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు? మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు?
వేదన శృతిగా కలతలు రేపిన ఉప్పెనలెన్నో, వేదన శృతిగా కలతలు రేపిన ఉప్పెనలెన్నో, కంట్లో పొంగే నదులకి కవితల వర్షం ఎందుకు, కంట్లో పొంగే నదులకి కవితల వర్షం ఎందుకు, కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు, మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు, నిశ్శబ్దంగా రాలిన తారని ఎవరూ తలవరు, నిశ్శబ్దంగా రాలిన తారని ఎవరూ తలవరు, ఎంత ఎదిగినా నీడని ఇవ్వని వృక్షం ఎందుకు, ఎంత ఎదిగినా నీడని ఇవ్వని వృక్షం ఎందుకు, కన్నీరంటే తెలియని వాడికి హృదయం ఎందుకు, మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు, మనిషే గిట్టని వాడికి వేరే మరణం ఎందుకు. అసలు మనం మనిషి పుట్టిన తర్వాత రసాస్వాదన అనేది ఉండాలి, కళా పోషణ అనేది ఉండాలి. లేకపోతే మనిషికి గుడ్డికి తేడా ఏటుంటుంది, తేడా ఏటుంటుంది అని మనకి రమణ గారు రాసినటువంటిది చూస్తే నిజమే కదా అనిపిస్తుంది. మనం అప్పుడప్పుడు మన ఆఫీసుల్లో గట్రా చూస్తూ ఉంటాం, చాలామంది ముభావంగా నవ్వితే ఏమైనా అయిపోతుందేమో, అవతల వాళ్ళతో మాట్లాడితే ఏదైనా మనది కరిగిపోతుందేమో అనుకుని అమాయకత్వంలో జీవించేస్తూ ఉంటారు. వాళ్ళ అమాయకత్వాన్ని చూసి మనం నవ్వుకోవాలి తప్ప మనం ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే మనిషికి భావోద్వేగాలు తప్పనిసరి. అవి లేకుండా మనం చూడండి, ఒక్కొక్కసారి లఘుశంక తీర్చుకోవటానికి ఆ మొహమాటపడి మనం కనుక అలాగ కూర్చుంటే అది ఎటువంటి పర్యవసానాలకి దారితీస్తుందో, అలాగే మన లోపల వచ్చేటువంటి కన్నీరు, అది ఆనంద బాష్పాలు కావచ్చు, లేకపోతే బాధకి సంబంధించినటువంటి కన్నీళ్లు కావచ్చు, కానీ అవి వాటి విలువ తెలియని వాడికి హృదయం ఉంటే ఏంటి పోతే ఏంటి. అంటే మనిషే అన్నవాడే కిట్టని వాడికి, వాడు ఆఫీసులో పనిచేస్తూ ఉంటాడు, మన ఇళ్లలోనే ఉంటూ ఉంటాడు, వాడు ఎందుకున్నాడు రా బాబు, ఎందుకు జీవిస్తున్నాడు రా బాబు, వీడి జీవితం ఏమిటి, వీడు ఏమైపోతాడో, ఎలా ఉంటాడో, అసలు వీడిని ఇలా భగవంతుడు ఎందుకు పుట్టించాడు, ఇలా పుట్టాడేమిటరా, ఇటువంటి వ్యక్తిత్వం ఏమిటరా, ఎవరితో మాట్లాడు, ఎవరితో నవ్వడు, ఎవరికి సాయం చేయడు, ఇటువంటి వ్యక్తిత్వాన్ని చాలా గొప్ప వ్యక్తిత్వం వాడు భావిస్తాడేమో తప్ప సమాజం మొత్తం చేదరించుకుంటుంది. అటువంటి వ్యక్తిత్వాన్ని ఉండకుండా 10 మందితో సమాజంతో ముడిపడ్డటువంటి జీవితం ఎప్పటికీ కూడా మనకి ఆనందాన్ని కలిగిస్తుంది అని సుబ్రహ్మణ్య శర్మ గారి గజల్లోని అంతరార్థం. ఇది రాసిన ఆయనకి